దయగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, అపరాధముల చేతను పాపముల చేతను మేమును చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికించిన నీ మహాకృపకు వందనాలు ప్రభువా. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, పనికి మారిన వాడిని కేవలం నీ కృప చేత నిలబడి ఉన్నాను ప్రభువా. మీరు మాట్లాడకపోతే నీ ప్రజలతో ఈ సమయం అంతా వృధా అవుతుంది తండ్రి. దయగల తండ్రి, ఇప్పుడున్న 100 మంది సమయం 100 గంటలు లేదా 200 గంటలు వేస్ట్ అవుతుంది ప్రభావ. పరిశుద్ధాత్మ కూడా నీ వైపే చూస్తున్నాను, నీ కనికరం కోరుకుంటున్నాను తండ్రి. మీరే మాట్లాడే తండ్రి, నన్ను మమ్మల్ని ప్రభావ ఉత్తేజింపచేయండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఎంకరేజ్ చేయండి ప్రభావ. ఇంకా మరింత నీ కృపలో ఎదగడానికి మాకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ కృపను ధ్యానం చేసుకుంటూ మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ మన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త చూసాం మనం 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. ఇది టైటిల్. నశించినది, దీన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ నశించిన దాన్ని వెతకాలంటే చాలా ఓర్పు కావాలి. దేవుని యొక్క లక్షణమే అది. ఈయన మొదటగా ఆది కాండంలో మనం చూస్తే ఏదైనా తోటలో నుంచి వెతకడం ప్రారంభించాడు. ఆదాము అవలు వారు పాపము చేసి దాక్కుని ఉన్నప్పుడు ఆయన ఆ ఏదైనా తోటలోనే వెతుకుతున్నాడు. అంటే వెతకడం అనేది దేవుని యొక్క ప్రాథమిక లక్షణం, ఆయన గుణం. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టమే లేదు. సో నశించిన దాన్ని వెతుక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అదే కృప మనం చూసాం, అన్న చెప్పిన కృప. ఈ కృపే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఇది మన బేసిక్. దేవుని యొక్క లక్షణమే నశించిన దాన్ని వెతికి. సో నశించిన దాన్ని వెతకాలంటే కృప ఉండాలి. నశించిన దాన్ని ప్రేమించాలి, నశించిన దానిని క్షమించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి నశించినవి మూర్ఖత్వం చేతనో లేకపోతే వేరే వేరే కారణాల చేత నశించిపోతూ ఉంటాయి. అయితే ఆ వెతికే వాళ్ళకి క్షమాపణ ఉండాలి, క్షమించాలి. క్షమించే గుణం లేకపోతే వెతకలేడు, ప్రేమించే గుణం లేకపోతే వెతకలేడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళదాం. మనం అక్కడ 3 పెరాబల్స్ మనం చూస్తాం. నెక్స్ట్ లూకా సువార్త 15వ అధ్యాయం బిగినింగ్లో మొదటి 3 వచనాలు మనం చూస్తే ఈ లూకా సువార్తలో మనకి 3 ఉంటాయి. కాపరి గొర్రెని వెతకడం ఉంటుంది, స్త్రీ నాణ్యాన్ని వెతకడం ఉంటుంది, తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం చూస్తాం. 3 ఉంటాయి. ఈ 3 నుంచి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఏమి నేర్చుకుందాం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ పెరాబుల్ ఏమంటారంటే క్వీన్ ఆఫ్ ద పెరాబుల్ అంటారు. అన్ని పెరాబుల్స్ లో కూడా ఇది మహారాణి లాంటి పెరాబుల్ అంటారు. మహారాణి లేకుండా ఏ విధంగా అయితే రాజ్యం కానీ ఎన్ని రాజు ఏదో పేరుకే ఉంటాడు కానీ అంత రాణి అంటారు. సో ఏ విధంగా అయితే ఈ పెరాబుల్ దీనికి క్వీన్ అంటే సారం అంతా దీంట్లోనే ఉంది, సారం అంతా దీంట్లోనే ఉంది. నువ్వు నేను నేర్చుకోవాల్సింది కూడా ఈ పెరాబుల్స్ లోనే ఉంది. చూద్దాం మనం చూసినప్పుడు ఒక్క నిమిషం. ఇక్కడ ఆయన ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపం ఆయన బోధకుడు ఆయన దగ్గరకు వచ్చుతుండగా ఈ సుంకరులు శాస్త్రులు అనుకుంటున్నారు, ఏంటి యేసు ప్రభు పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నారు యేసు ప్రభువుని ఈ సుంకరులు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పాపులు ఆయన దగ్గరికి. ఇక్కడ మనం చూసాం, సుంకర్ అన్నాడు, పాపులు అన్నాడు. సుంకర్ ఎవరు, పాపులు ఎవరు? సుంకర్లు అందరూ పాపులు కాదా? పాపులందరూ సుంకర్లు కాదా? వేరువేరుగా వాడాడు కదా. పాపులందరూ సుంకర్లు కాదా, సుంకర్లందరూ పాపులు కాదా? జాగ్రత్తగా మీరు గమనిస్తే సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అని మనకు తెలుసు. మరి పాపులు ఎవరు? పాపులు ఎవరంటే ఆ రోజుల్లో ఎవరైతే సబ్బాతుని ఆచరించరు, సబ్బాతు రోజున దేవుని ఆలయానికి వెళ్ళకోకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళని పరిసయ్యులు శాస్త్రులు పాపులు అనేవాళ్ళు. అంతేగాని అందరూ పాపులే. కానీ యూదా యొక్క కోణంలో నుంచి మనం చూసినప్పుడు, యూదా కల్చర్లో నుంచి మనం చూసినప్పుడు అక్కడ పాపులు అంటే మతభ్రష్టులు అని, అంటే మతాన్ని పాటించని వాళ్ళు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఆదివారం ఆరాధనకు రాని వాళ్ళు అని కానీ, లేదా ఏదో యేసు ప్రభు పూర్తిగా ఒక సిస్టమేటిక్గా ఆరాధించిన వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ పెరాబల్స్ చెప్తున్నాడు. అంటే ఈ పెరాబల్స్కి వీళ్ళకి కూడా ఏదో ఒక సంబంధం ఉంది అనేది మన లాస్ట్లో మనం గమనిస్తాం అన్నమాట.
అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసు ప్రభువుని అసహించుకుంటున్నారు. అరే వీళ్ళు పాపులు, సుంకర్లు, వీళ్ళకి వాక్యం తెలియదు, వీళ్ళు అసలు ఆ చర్చికి రాదు, లేదా వీళ్ళు అసలు పాటించరు నిష్ఠగా. నేనైతే టైం ఇస్తున్నాను, నేనైతే ప్రతి ఆదివారం వెళ్తున్నాను, నేనైతే 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను అనే ఒక ఇదిలో వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? సుంకర్లు, పాపులతో ఎంత ముందుకెళ్ళాడంటే వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. వీళ్ళు అసహించుకుంటున్నారు వాళ్ళని. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు అసహించుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళతో కలిసి భోజనం చేసేంత వరకు కూడా వెళ్ళాడు అనమాట. అంటే ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే నిన్ను నన్ను కలిసి భోజనం చేసే స్థాయి వరకు ఆయన వెళ్తున్నాడు అనమాట. అంటే మరింతగా నీతో నాతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు అన్న. నెక్స్ట్ ఇక్కడ మనం చూసాం 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తగ్గిపోయింది. మరి ఎందుకు 99 వదిలేయాలి? 99 నీ చేతిలో ఉంటే ఒకదాని కోసం నువ్వు ఎందుకు పరిగెత్తాలి? జనరల్ మనం చూస్తాం కదా, బ్యాంకులో మనం చూస్తాం 5-10 లక్షలు డ్రా చేస్తాను, ఎక్కడో 4 నోట్లు కింద పడేస్తాడు. అన్న మీ నోట్లు అంటాడు, నేను ఈ బ్యాంక్ పక్కన పెట్టో లేకపోతే ఏదో మొత్తం 5,000 ఉంటాడు, నష్టం పోద్ది. లోపల మనం చూస్తున్నాం కదా చాలా వరకు. మరి ఇక్కడ ఏంటి? 99 ఉన్నప్పుడు నీ చేతిలో ఒకటి కోసం ఎందుకు వెళ్ళాలి? ఈ 99 సేఫ్గానే ఉన్నాయి. ఈ గొర్రె ప్రమాదంలో ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద డేంజర్, ఇది డేంజర్ జోన్లో ఉంది, ఇది అడవిలో తప్పిపోయింది, ఏ పులి తింటుందో దీన్ని, ఏమైపోతుందో, భయంతో ఇది ఎక్కడికి పోతుందో. కాపరి తన ప్రేమ అంటే ఈ 100లో ఒకటి తక్కువైనా 100 లేనట్టే. అందుకోసం ఏం చేశాడు ఈ కాపరి? వెంటనే ఏం చేశాడు? 99ని దొడ్లో పెట్టి అక్కడ వాక్యంలో మనం అక్కడ విడిచిపెట్టాను ఉంది, కానీ వాటిని సేఫ్గా ఉంచి ఒకదాని కోసం పరిగెత్తాడు. ఆ ఒక్కడు నువ్వే, ఆ ఒక్కడు నేనే. నువ్వు కూడా ఉంటే, నేను కూడా ఉంటే, పరలోకంలో నువ్వు ఉంటే నేను ఉంటే అప్పుడు అది 100% కంప్లీట్ అవుతుంది. ఒక బకెట్ నిండా నీళ్ళు ఉంచినప్పుడు ఒక డ్రాప్ లేకపోతే ఆ బకెట్ కంప్లీట్ కాదు, అది ఇన్కంప్లీట్. దేవుడు నీ కోసం నా కోసం ఇంకా వెతుకుతూనే ఉంటాడు, ఉత్సాహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్కటిని దేవుడు ఎంతగా దృష్టి పెట్టాడు. ఆ ఒక్కటి ఏ ఒక్కటి తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండవుగా? 10 ఎందుకు ఉండాలి? 20 ఎందుకు ఉండకూడదు? మీనింగ్ ఉంటుంది. జూయిష్ కల్చర్లో ఆ 10కి ఒక మీనింగ్ ఉంది. ఈ లోకంలో మన హిందూ కల్చర్లో కానీ మన కల్చర్లో కానీ ఒక స్త్రీకి పెళ్ళైందంటే ఎలా తెలిసింది? మంగళసూత్రం మెడలో ఉంటే ఆ స్త్రీకి పెళ్ళైనట్టు. యూదా కల్చర్లో ఒక స్త్రీకి పెళ్ళైందంటే 10 వెండి నాణ్యాలని ఒక ఇట్లా కవర్ లాగా ఇస్తారన్నమాట, ఇట్లా దాన్ని ధరించుకుంటుంది అన్నమాట. ఆ వెండి నాణ్యాలు తను ఎక్కడైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వివాహ విందులకు వెళ్ళినప్పుడు కానీ తనకు పెళ్ళైనట్టుగా గుర్తుగా ఆ 10 వెండి నాణ్యాలు కలిగిన ఒక నెక్లెస్ లాగా తను ధరిస్తుంది. సో అందుకని ఏం చేసింది? ఆ 10 వెండి నాణ్యాలు ఒకటి పోయింది అంటే అది ఆ స్త్రీకి అవమానం. మంగళసూత్రం పోయిన స్త్రీకి ఎంత అవమానం వస్తుంది? 5వ తనం ఉంటారు కదా, భర్త చనిపోయిందని. సో ఆ స్త్రీకి ఆ 10 నాణ్యాలు కావాలి, 9 నాణ్యాలతో బయటికి వెళ్తే చాలా అవమానం. కాబట్టి ఏం చేసింది? ఆ ఒక్క నాణ్యం కోసం ఆ స్త్రీ వెతుకుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే నాణ్యం ఇంట్లో తప్పిపోయింది. నాణ్యం తప్పిపోలా, నాణ్యం తప్పిపోదు, గొర్రె తప్పిపోతుంది. గొర్రె తన మూర్ఖత్వం వల్ల తప్పిపోయింది, తన అజ్ఞానం వల్ల తప్పిపోయింది, గొర్రె తన కోపం వల్ల తప్పిపోయింది, ఏదో తనకి తెలియదనం తప్పిపోయింది. నాణ్యం తను పోగొట్టుకుంది. అక్కడ చాలా జాగ్రత్తగా రాశాడు చూడండి. పోగొట్టుకుంటే అంటే ఇంటిలో కూడా నాణ్యాలు పోతాయి అని చెప్తున్నాడు, సంఘంలో కూడా నాణ్యాలు పోతాయి అని చెప్తున్నాడు. నాణ్యం అంటే విలువైనది. ఇందాక అన్న చూపించాడు 500 రూపీస్, దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంది, నీ మీద ఆయన చిత్రం ఉన్నది, నిన్ను ఆయన రూపంలో చేశాడు, ఆయన ముద్ర నీ మీద ఉంది కాబట్టి నువ్వు చెప్తున్నావు. నీకు విలువ ఉందంటే కారణం నువ్వు ఆయన అంగీకరించడం వలన. అంటే ఇప్పుడు ఏం చేశాడు? నువ్వు దారి తప్పిన నిన్ను వెతుక్కొచ్చి సంఘంలోకి తీసుకొచ్చాడు, లేదా ఒక ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు, ఒక గుంపులోనికి తీసుకొని వచ్చాడు, ఒక నాణ్యలాగా నిన్ను చేశాడు. నీకు ఒక విలువ ఉంది. ఇప్పుడు యు ఆర్ నాట్ ఎన్ ఆర్డర్ అని. నువ్వు చేసే ప్రతి పని నలుగురు చూస్తారు,
ఇవాళ నువ్వు సంఘానికి వెళ్తున్నావు, బయటికి వెళ్తున్నావు, నువ్వేమో మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏం చేస్తున్నావో నీకు ఒక విలువ గుర్తుపెట్టుకోండి. 500 రూపాయలకి విలువ 500. 501 రూపాయి కూడా ఎక్స్ట్రా ఎవరు? 1000 రూపాయలకి 1000 రూపాయలే ఇస్తారు, అంత నుంచి 1 రూపాయి కూడా ఎవరు ఇస్తే తక్కువ ఇస్తే వస్తాడు ఇస్తాడేమో, కానీ లెక్క చూసుకున్నప్పుడు ఎక్కువ మాత్రం ఇవ్వరు. నీకు విలువ ఉంది, గుర్తుపెట్టుకో, నీకు విలువ ఉంది. నాణ్యం ఇంటిలో కూడా తగ్గిపోవచ్చు. సో కొన్ని నాణ్యాలు మనం తగ్గిపోయిన నాణ్యాలు మనం వెనకాలప్పుడు పాలస్తీనా దేశంలో కటికి చీకటి ఉండదు, బాగా చీకటి. అందుకే ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది. దీపం వెలిగించింది. వెతుకుతుంది, వెతుకుతుంది, వెతుకుతూనే వెతకాలి. వెతికేవాడే తండ్రి, దొరికే వరకు వెతికేవాడే తండ్రి. పోయింది పో, పోయింది పో, చచ్చుదే పో అనుకుంటేవాడు తండ్రి కాదు. తండ్రి వెతకాలి, దొరికే వరకు వెతకాలి. ఈ పరలోకపు తండ్రి నిన్ను వెతకటానికి పరలోకం వదిలేసేసి ఈ భూమి మీదకి వచ్చేసి తను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడే. వెతుక్కుంటూ వచ్చాడు నీ కోసం, నా కోసం. ఇంకా ఏ దేవుణ్ణి మనం గమనించం ఆ వెతుకులాటలో. ఈయన ప్రాణం పెట్టాడు. సో ఒక స్త్రీకి అంటే నేనేమో అది దొరికినప్పుడు తన చెలిపేదలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకున్నాను దొరికిన వారితో చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళ నాణ్యాలు కూడా పోగొట్టుకుంటాము. సో ఈ పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతకాలి. వెతకాలంటే ఓర్పు కావాలి. అంటే పోగొట్టుకున్న నాణ్యంతో మనం మాట్లాడాలి, మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి, మనం ప్రార్థించాలి వాళ్ళ కోసం. వాళ్ళని చూసినప్పుడు మనం నవ్వాలి, వాళ్ళతో చిరు సందేశం ఇవ్వాలి. ఎస్ ఐఎమ్ రెడీ అనే ఒక సందేశం. ఆ ఓపిక ఆ స్త్రీ పరిశుద్ధాత్మ లేదా సంఘము అనే దానికి ఆ రెండో ఉపమానం చెప్తున్నారు అన్నమాట. మనందరం కూడా 53 యెషయాలు చూస్తే గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఆయన వెతికాడు, నిన్ను నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒక విలువ ఉంది మీకు, నాకు ఒక విలువ ఉంది. ఒక భార్య, ఒక భర్త, ఒక ఉద్యోగస్తుడు గారికి ఒక విలువ ఉంది. ఒక అకౌంటెంట్ నువ్వు, ఒక సైంటిస్ట్ నువ్వు, వైఫ్, లేదా ఒక తల్లి. చాలా మంది పిల్లలు లేరు కానీ నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక తాత. ఎంత విలువ నీకు, ఎంత విలువ, ఒక విలువ. నెక్స్ట్ సో ఈ నాణ్యం దొరికినప్పుడు తాను పార్టీ చేసుకుంటాం, అందరూ సంతోషిస్తున్నాం అనమాట. సంతోషం అక్కడే ఉంది. పోగొట్టుకుంది దొరికినప్పుడే సంతోషం. అంటే ఒక ఆత్మ తీసుకొస్తే, ఒక సౌలు రక్షించబడితే, ఒక ఆత్మ రక్షించబడితే దేవునికి పరలోకంలో ఎంతో ఆనందం. సో దేవునికి ఆనందం కలిగించే చర్య ఏంటంటే ఇదే, పోగొట్టిన దాన్ని వెతకడం. ఇప్పటి వరకు దొరికేంత వరకు అది దేవునికి ఇష్టమైన పని. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సరే. సో పాపం వల్ల ఆ ప్రజలతో చెడిపోయినప్పటికీ తప్పిపోయిన పాపి దేవుని ప్రతిరూపాన్ని కలిగి ఉంటాడు. తప్పిపోయిన పాపి దొరికినప్పుడు దేవుడు ఆత్మశక్తి ద్వారా ఆ దళిత ప్రతిరూపాన్ని మళ్ళీ తిరిగి చేస్తాడు. వాడు తప్పిపోయినప్పుడు ఎలా తప్పిపోయావు, ఏదో విషయం తప్పిపోయి ఉంటావు నువ్వు. ఆ దాన్ని సరిచేసి దేవుడు మళ్ళీ తిరిగి నేను తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతాడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి తను ఏం చేస్తుంది. సంతోషంగా అందరికి చూపిస్తుంది, చూడండి మా నాణ్యం దొరికింది, నాణ్యం దొరికిందని అందరికీ చూపిస్తున్నాను. దేవుడు ఏ విధంగా జోబు గురించి సాతాను అంటున్నాడు చూడు. నా సేవకుడు జోబు గురించి నీకు తెలుసా? నా సేవకుడు ఆనంద్ గురించి నీకు తెలుసా? నా సేవకుడు చిన్న గురించి నీకు తెలుసా? సో ఈ నాణ్యం దొరికినప్పుడు ఎస్ నాణ్యం దొరికింది. సో అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని సంతోషం కలిగిందో చెప్పు. గొర్రె దాని మూఢకత్వం అన్న తగ్గిపోయింది, అజ్ఞానం అన్న తగ్గిపోయింది, తెలియతనం అన్న తగ్గిపోయింది, అజాగ్రత్తం వల్ల తగ్గిపోయింది. నాణ్యం మరొకరు అజాగ్రత్తం వల్ల చేయించాలింది లేదా తగ్గిపోయింది. ఇంట్లో మన అజాగ్రత్త ఫలితంగా ఆత్మ తప్పిపోతుందనేది గంభీరమైన ఆలోచన. ఈ పెరగడం ద్వారా ఒక గంభీరమైన థాట్ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఇంట్లో కూడా పోతే నాణ్యం పోయినట్టుగా. సో యు ఆర్ ఐ బోత్ ఆర్ వాల్యుబుల్, వీఆర్ కాయిన్స్. మనకు ఒక నాణ్యం విలువ ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక రోజు దారిలో కుక్క పోతున్నప్పుడు ఒక బెగ్గర్ అయ్యా భిక్ష అన్నాడు. ఆయనకు చేయి పెట్టి తీస్తే ఇన్ని బంగారం వచ్చినాయి, అట్లా వేసేసాడు. వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాండర్ అడిగాడు వాళ్ళ
సైన్యాధిపతులు వాడు, ఏం సార్ మీకు పిచ్చా, కాపర్ కాయిన్స్ అయితే సరిపోద్ది కదా. వాడు ఏం చేసుకుంటాడు, బంగారు నాణ్యాలు, కాపర్ కాయిన్స్ సరిపోద్ది కదా, బంగారు నాణ్యాలు వాడికి ఎందుకు. ఆయన అన్నాడు, కాపర్ కాయిన్స్ సూట్స్ ది బెగ్గర్ నీడ్, కాపర్ కాయిన్స్ సూట్స్ ది బెగ్గర్ నీడ్, గోల్డ్ కాయిన్స్ సూట్స్ ది గివింగ్ ఆఫ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఇచ్చాడంటే బంగారం ఇవ్వాలి, దేవుడు అట్లా ఇస్తాడు. నీ అలవాటు, నీ ఆలోచన కాదు, నీ అవసరం కాదు, దేవుడు ఇస్తే ఫుల్ ఫుల్ పట్టరాని పట్టరాని, నీ నీడ్స్ కాదు, ఆయన గివింగ్ అలా ఉంటుంది అనమాట. కాబట్టి నువ్వు ఎతకాలి, తప్పిపోయిన నువ్వు తిరిగి రావాలి, తిరిగి వచ్చినప్పుడు దేవుడికి ఎంత అది ఆనందమైన విషయం. నెక్స్ట్ అన్న, ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు చిన్నవాడు ఆస్తిని అడిగాడు. యూదా సాంప్రదాయం ప్రకారంగా ఆస్తి తండ్రి చనిపోయినప్పుడే పంచాలి, ఆస్తి తండ్రి బతికుండగా పంచకూడదు. ఒకవేళ తండ్రి బతికుండగా ఆస్తి పంచితే దాని లెక్క తండ్రి చనిపోయినట్టు కింద లెక్క. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడు, ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని అడిగాడు. నా వంట నాకు ఇచ్చేసామన్నాడు. ఆ రోజు ఎస్టేట్స్ ఉండే, ఎస్టేట్ వ్యవసాయ పంట ఎక్కువ ఉండేది అన్నమాట, ధాన్యము ఆయిల్ అంతా ఉండేది. అడిగినప్పుడు తండ్రి కౌన్సిలింగ్ ఇచ్చాడు, వద్దురా, నువ్వు చిన్నోడు రా, నీకు తెలియదురా, నువ్వు బయటకు వెళ్తే బ్రతకలేవురా, నువ్వు అమాయకుడు రా, నీకు అదిరా ఇదిరా అని చెప్పి చెప్పాడు 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 కానీ వీడు ప్రేమగల తండ్రి, ఆస్తి తనదైనప్పటికీ చిన్న కుమారుడు ఏం సంపాదించలేదు, వాడి కష్టార్జితం కాదు, ఆస్తి అంతా తండ్రిదే, మన పరలోకపు తండ్రిదే, సమస్త భూమి ఆయనదే, సమస్తం ఆయనదే, 1000 కొండల మీద పశువులు ఆయనవే, సమస్తం ఆయనదే, ఆయన నీకు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయనే. దావీదు అంటాడు, అంతా నీదే కదయ్యా. దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు అంటాడు, అంతా నీదే, నీ దాంట్లో నుంచే నీకు ఇస్తున్నాను అంటాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు వీడు అడిగాడు, నాకు డబ్బులు కావాలని, ఇచ్చేసాడు. చెప్పాడు 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 లాభం లేదులే, వాడే తెలుసుకుని ఇచ్చేసేసాడు. ఇచ్చేస్తే వాడు ఏం చేశాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. పందులు తిని పొట్టుతో కడుపు నింపుని ఆశపడతాను ఎవడం వానికి ఏమీ ఇయ్యలేదు. అది చెప్తున్నాడు, కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఫోటోలు, నాన్న వద్దురా, నువ్వు వెళ్ళొద్దురా, మంచి పని కాదురా, ఇది చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అదిగో సంచి ఇచ్చాడు, మూట ఇచ్చేసాడు, తీసేసుకొని ఇది నీకని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అన్న గుర్రం ఎక్కాడు, పోతున్నాడు, ఇక వెళ్ళిపోతున్నాడు. అందరూ కూడా కొంతమంది ఏడుస్తున్నారు. ఇప్పుడు చూసాం పందుల దగ్గర వచ్చాడు. అంటే ఆ దేశంలో కరువు వచ్చింది. తండ్రిని వదిలేసినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తున్నాం. వాడు దూర దేశంలోకి వెళ్ళడాలనుకున్నాడు. అంటే మనసులోనే వాడు దూరం అయిపోయాడు. ఫస్ట్ తండ్రికి, తండ్రి దగ్గర ఉన్నాడు కానీ వీడు దూరం అయిపోయాడు. అంటే తండ్రి ఇక్కడ జాగ్రత్త మీరు గమనించండి, ఎలా ఉంటుందంటే ఇది పాపము నీకు స్వేచ్ఛని వాగ్దానం చేస్తుంది. పాపము నీకు స్వేచ్ఛని వాగ్దానం చేస్తుంది, సత్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. పాపము నీకు స్వేచ్ఛ ఇస్తుంది, అయితే పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే ఇక్కడ సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, కానీ ఆ స్వతంత్రం వలన నువ్వు దేవుని నిత్య జీవం కలుగుతుంది నీకు అక్కడ. సో పాపం ఇతనికి బాగా వచ్చేసింది, ఆశపడ్డాడు, ఇది నాకు చెరసాల, ఇల్లే చెరసాల అనుకుని, మార్గము చూపు తండ్రి ఇంటిలో భాస్కర్ గారు రాసిన పాటలో ఇల్లే చెరసాల అనుకున్నాడు, బందికాన్ అనుకున్నాడు, బయలుదేరాడు. చివరికి ఏం చేశాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. వాడు ఎంత ఖర్చు పెట్టడానికి కొండైనా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంట. అలాగే ఏమైంది, కూర్చుని తింటామేగా ఆదాయం ఎక్కడది. తండ్రి ఇంట్లో ఉంటే తండ్రి డబ్బులు ఇస్తున్నాడు నీకు, తండ్రి ఎలా సంపాదిస్తున్నాడో నీకు తెలియదు, ఆయన ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలియదు, వచ్చేస్తుంది నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. ఇక్కడ ఏం జరిగిందంటే వీడు ఇచ్చేశాడు, కరువు వచ్చేసింది. అప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఎవరిస్తారు ఉద్యోగాలు? చివరికి పందుల దగ్గరికి వచ్చింది. ఆ సేన అనే దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యాలు ఏది కోరుకున్నాయి, మేము పందుల్లోకి వెళ్తా ఉన్నాయి. దెయ్యం పందిని కోరుకుంది అక్కడ ఇష్టంగా. అదే పందిని ఇప్పుడు కాయాల్సి వస్తుంది విత్తనం. ఒక జూయిష్ అయి ఉండి, ఒక కుమారుడు అయి ఉండి, కుమారుడు స్థాయిలో ఉండి కూడా పందులు మేపు పొట్టులోకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇతనికి ఆకలి అవుతుంది. బీదరికం ఎక్కువ ఆకలి అవుతుందంట. ధనవంతమైన ఇంట్లో అన్నవాడు
అన్నం తినబుద్ధి కూడా కాదు. నిండా అన్నం ఉంటే అన్నం అరగదు, తినబుద్ధి కాదు. బీదలకి ఆకలి ఎక్కువ. సో ఏమైంది వీడికి? ఎక్కడో తిరుగుతున్నాడు ఆ పాలస్తీనా ప్రాంతంలో, మొత్తానికి ఆకలి అవుతుంది. చివరికి ఏం చేశాడంటే పందులు తిని పొట్టుతో ఆయన బ్రతకాలి కదా అప్పుడు అనుకున్నాడు. అనుకుంటే ఏమైందంటే అది కూడా పందులకే చాలుతుందా, ఇంకెక్కడ ఎక్కడ దొరుకుతుంది? దేవుడు నేర్పిస్తాడు. పాపాన్ని ఆశపడినప్పుడు, పాపాన్ని ఎంబ్రాస్ చేసుకున్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. చివరికి పందులతో పొట్టు తినిపించాడు. నెక్స్ట్ ఆ పందులు అయిపోయి ఇక్కడికి వచ్చేసాడు. బుద్ధి వచ్చినప్పుడు అంటే ఏంటంటే సెన్సెస్ పనిచేస్తున్నప్పుడు. కామాతురాణం నభయం నలజ్జ అంటాం. కళ్ళు మూసుకుపోయినప్పుడు భయం ఉండదు, అవమానం అయితే ఉండదు. నా భయం, నా లజ్జ, సిగ్గు కూడా ఉండదు అన్నమాట. అంటే ఏమైంది? సెన్సెస్ అన్ని, జ్ఞానేంద్రియాలు అన్ని కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? వీడికి బుద్ధి వచ్చింది. అంటే జ్ఞానేంద్రియాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. సెన్సెస్ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది. ఏం చేశాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంట. ద గుడ్నెస్ ఆఫ్ ఫాదర్ బ్రాట్ రిపెంటెన్స్ ఇన్ దిస్ సన్. తండ్రి యొక్క మంచితనం, తండ్రి యొక్క ప్రేమ. నా తండ్రి ఇంట అనేక మంది కూలీకైతే ఫుడ్ ఉంది, అక్కడ నేనైతే ఇక్కడ చచ్చిపోతున్నాను, కనీసం బ్రతకాలి నేను. బుద్ధి వచ్చింది, ఆలోచించాడు. ఇప్పుడు ఆలోచించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ చాలా ఆకలి చనిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకం విరోధంగా నేను పాపం చేసింది, ఇక మీద నీ కుమారుడు అనిపించుకొని ఏ విధంగా కానీ నన్ను నీ కూలి వారు ఒకరిగా పెట్టుకొని చెబుతున్నందుకు లేచి అతని తండ్రి వద్దకు వచ్చానా? ఇంకా రాలా అనుకుంటున్నాడు. కానీ వాక్యంలో లేచి తండ్రి వద్దకు వచ్చినా అంటున్నాడే. ఆ తర్వాత వచ్చింది ఇంకా స్టోరీ చాలా ఉంది. అనుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకం విరోధంగా నేను పాపం చేసి ఇక మీద నీకు అనిపించుకొని ఏ బిడ్డ కాదు, నన్ను నీ కూలి వారు ఒకరిగా పెట్టుకుని అర్థం చెబుతున్నాను. లేచి అతను తండ్రి వద్దకు వచ్చాను. మానసికంగా తండ్రి వద్దకు వచ్చాడు అనమాట. అంతకుముందు మైండ్లో తండ్రి దూరం అయిపోయాడు. తండ్రి లేడు మైండ్లో. ఇప్పుడు తండ్రితో కనెక్ట్ అయిందన్నమాట. కనెక్షన్ వచ్చింది. కనెక్షన్ కానీ బలి వెళ్తుంది. ఇప్పుడు కనెక్షన్లోకి వచ్చాడు. తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానేంద్రియాలు పరిచయం. నేను లేచి నా తండ్రి వద్దకు, వాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి, మన సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉంది. వాని చూచి ఎట్లా చూశాడు? వాడు ఎక్కడ దూరంగా ఉన్నాడు కదా, అట్లా చూశాడు. తండ్రి వాడి కోసం ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు తప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తండ్రి వాడు లాంగింగ్ వాడి కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. సో ఎవరు వచ్చినా సరే ఆ దారి చూస్తున్నాడు అనమాట. దారిలో చూస్తున్నాడు, ఎడారి కదా చూస్తున్నాడు, నాకు కొడుకు వస్తాడేమో అంటే ఎప్పుడు ఏదో చూస్తూనే ఉన్నాడు అనమాట. అంటే వెతుకుతూనే ఉన్నాడు అనమాట. అంటే తండ్రి చేతులు నీ వైపు చాచబడి ఉన్నాయి, చూస్తూనే ఉన్నాడు. అంటే చేతులు చాచబడి ఉన్నాయి, వెల్కమ్ అనమాట, ఎప్పుడు వచ్చినా రావచ్చు అని. సో చూస్తూ ఉన్నప్పుడు తండ్రి కనికరపడి, తండ్రికి కడుపులో నుంచి ఒక్కసారి ప్రేమ పొంగింది. కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. జాబ్ బెయిలీ అని 1960 to 1970లో అమెరికాలో హిప్పీ మూమెంట్ వచ్చింది. 1960 to 1970 హిప్పీ మూమెంట్. ఆ హిప్పీ మూమెంట్లో 15 నుంచి 25 సంవత్సరాలు కలిగిన తెల్లవారి యంగ్ పిల్లలు, అంటే వైట్ పిల్లలు అనమాట, అంటే అమెరికన్స్, బ్లాక్స్ కాదు, తెల్లవాళ్ళు అమెరికన్స్ పిల్లలు, టీనేజర్స్ 15 నుంచి దాటిన వాళ్ళు, 25 వరకు ఉన్నవాళ్ళు హిప్పీ మూమెంట్లో జాయిన్ అయిపోయారు. అంటే లాంగ్ హెయిర్, స్త్రీలాగా హెయిర్ పెంచుకుంటారు, కలిసి నివసిస్తారు. అందరూ కమ్యూనిటీ లివింగ్ అంటారు, కలిసి నివసిస్తారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి తాగుతారు. కుక్క ఉంటుంది, పైప్ అంటారు, కలిసి తాగుతారు, కలిసి డ్యాన్స్ చేస్తారు, కలిసి అన్నీ చేస్తారు. ఈ జాబ్ బైలీ అనే ఒక గొప్ప పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన కొడుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఎప్పుడు నువ్వు సంఘం అంటావు, చర్చ అంటావు, అబద్ధం ఆడకూడదు అంటావు, ఆనందపడకూడదు అంటావు, పాపం చేయకూడదు అంటావు, నాకు వద్దు, నేను దిక్కులోకి పోతానని చెప్పి వాడు ఎదురు తిరిగాడు తండ్రి.
తండ్రి చెప్పాడు, నాన్న వద్దురా, మంచి పని కాదురా, నువ్వు పోతే నా పరుపు వద్దురా, నేను సంఘ కాపనిరా, ఇక్కడ ఇంతమంది సంఘస్థులు వస్తున్నారా, నీ కొడుకే పోయాడు అంటారా. వినలా. ఇక్కడ నాన్న ఇది కాదు, ఎంజాయ్ చేయాలి, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాడు వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. తండ్రి మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. తండ్రి ప్రార్థన చేస్తూ ఏం చేశాడంటే, ఒకరోజు తండ్రికి కొడుకుని చూడాలనిపించింది. వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్తే వీళ్ళు ఏం చేసేవాడంటే ఊరికి దూరంగా పాడుబడినలో ఉండేవాళ్ళు అనమాట. వెళితే దూరంగా పాడుబడినలో మినుకు లైట్లు అనమాట, చీకటి వెలుగు మినుకు లైట్లో వెళ్ళాడు. వెళితే అందరూ తాగి ఎక్కడో అక్కడ పడిపోయినారు. ఒక్కొక్కరిని చూసుకుంటూ నా కొడుకు అంటూ జాగ్రత్తగా వాళ్ళని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతూ ముందుకెళ్తున్నప్పుడు అక్కడ కొడుకు కనిపించినప్పుడు వంగి కొడుకు మీద ముద్దు పెట్టుకున్నప్పుడు తండ్రిని కన్నీటి బొట్టు కొడుకు మీద పడింది. ముద్దు పెట్టుకుని వచ్చేసాడు. కాముగా ఇంకేం చేయదు. 2 రోజుల తర్వాత వాడు తిరిగి వచ్చేసాడు. డాడీ, నేను పొరపాటు చేశాను, నేను అక్కడికి వెళ్ళాను. అతను ఇప్పుడు గొప్ప క్రైస్తవ నాయకుడయ్యాడు. అతను వాళ్ళ తండ్రి అడిగాడు, ఎలా నేను ఇవి చెప్పాను, నువ్వు రాలేదు, తిరిగి ఎలా రాగలిగావు నువ్వు అంటే, డాడీ ఆ రాత్రి మీరు వస్తున్నప్పుడు చప్పుడైంది, అందరూ తాగారు కానీ నేను మాత్రం నాకు అంత ఎక్కలేదు. ఎవరో చప్పుడు అవుతుందని చెప్పేసి నేను గురించి కన్ను మూసుకున్నట్టు నటించాను. ఎవరో ఒకరు వస్తున్నారు నా దగ్గరికి అని వస్తూ నేను వెంటనే చూస్తే మీరు వెంటనే కళ్ళు మూసేసుకున్నాను. మీరు వచ్చి వంగి నన్ను ముద్దు పెట్టుకుని మీ కన్నీటి బొట్టు నా మీద రాలింది, బుక్క మీద. మీరు వెళ్ళిపోయిన తర్వాత అని అనుకున్నాను. తండ్రి మీద తిరుగుబాటు చేసి చెడిపోయి పాడైపోయి తండ్రికి చెడ్డ పేరు తెచ్చి అవమానం చేసిన నన్ను నా తండ్రి వెతుక్కుంటూ వచ్చాడే. ఈ లోకపు తండ్రే ఇంతగా నన్ను ప్రేమిస్తే చెడిపోయినండి, అమ్మకు తండ్రి ప్రేమ ఎంత ఉంటుందో కదా అనుకున్నాను డాడీ. ఇంకంతే, నేను వెంటనే నాకు అసహ్యం పుట్టింది. ఆ క్యాంపులో వాళ్ళని చూసి నాకు అనిపించి చిచి ఇంత పాడు పని చేశాను అనిపించింది. వెంటనే నాకు బుద్ధి వచ్చింది, లేచి నేను నీ దగ్గరికి వచ్చాను. ఆ కిస్, ముద్దు పెట్టుకోవడం అంగీకారానికి సూచన. సో ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి తండ్రి. సో తండ్రి తిరిగి వస్తే ఇంకో 2వ పాయింట్ మనం చూస్తే, పరిగెత్తి నువ్వు నడవటం ప్రారంభిస్తే ఆయన పరిగెత్తుతాడు. నువ్వు నడవటం ప్రారంభిస్తే నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, తండ్రి నేను నీకును పరలోకం విధంగా పాపము చేసి తిని అని ఒక్క మాట రాకముందే ముందు పెట్టుకున్నాడు. ఎక్కడ తప్పిపోయామో ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. ఎంత ప్రేమమయుడు ఆయన, ఎంతగా ఆయన క్షమిస్తున్నాడు. పరిగెత్తి వాని మెడ మీద పడి అప్పుడు ఆ కుమారుడు తండ్రి మీద పరగలిగి పాపం చేశాను. ఇక్కడే ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. తండ్రి కుమారుడిని కౌగిలించుకుంటాడు. జనరల్గా మనం చూస్తాం, ధృతరాష్ట్రుడు భీముడిని కౌగిలించుకుంటానంటాడు. ఎందుకంటే భీముడికి దుర్యోధనుడికి ఫైట్ ఉంటుంది లాస్ట్లో, వాళ్ళిద్దరు సమూచి. ధృతరాష్ట్రుడు అంటాడు, నాకు ఒకసారి భీముడి మీద ప్రేమ ఎక్కువ, వాడిని తీసుకురాను. కృష్ణుడు గమనించి విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాన్ని తీసుకెళ్ళి పెడతాడు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని వాటేసుకుంటారు. విగ్రహం పిండి అయిపోతుంది. అతనిలో ఉన్న ఆ దుష్టత్వం, నా కొడుకు మీద వెళ్తాడా వీడని చెప్పి ఒక ఆ ద్వేషం, ఆ ఇది. ఈ తండ్రి పరిశ్వాంగంలో నీలో ఉన్న విషం విడిపోద్ది. ఈ తండ్రి కనుక నిన్ను వాటేసుకుంటే, ఈ తండ్రి కనుక నిన్ను కౌగిలించుకుంటే, ఈ తండ్రి కౌగిలిలో స్వస్థత ఉన్నది, సమాధానం ఉన్నది, క్షమాపణ ఉన్నది. అందుకే మనం చూస్తాం కదా, అనేక మంది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గారు వాళ్ళందరూ కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమాధానం దొరికింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 400 మీటర్స్ సెమీఫైనల్లో రేడ్ అనే ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు. సెమీఫైనల్స్ ప్రారంభించినప్పుడు ఇక దగ్గర ఉంది లైన్,
కాలు వెలిగిపడి పడిపోయాడు. పడిపోయి అట్లాగే కుంటుకుంటూ అప్పటికి వెళ్ళిపోయారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వెళ్ళిపోయి పరిగెత్తేసారు, వాళ్ళు లైన్ దాటేశారు. ఇతను మాత్రం కుంటుకుంటూ అట్లా వింటున్నాడు. ప్రేక్షకుల్లో నుంచి ఒక వ్యక్తి జంపు చేసి దుక్కుంటూ వస్తున్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఆపుతున్నారు, వాళ్ళని తోసుకుంటూ వచ్చి దూకేశాడు. దూకేసి వాడు చెయ్యి ఇక్కడ పెట్టుకున్నాడు, భుజం మీద పెట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లి ఆ లైన్ దాటించాడు. అతను ఎవరై ఉంటారు? వాళ్ళ ఫాదరే, ఎస్, వాళ్ళ తండ్రే. ఈ ఫస్ట్ సెకండ్ మర్చిపోయారు స్టేడియం అంతా. ఈ స్టేడియంలో జనం అందరూ ఈ ఫస్ట్ సెకండ్కి మర్చిపోయారు. ఈ ఇన్సిడెంట్కి వాళ్ళందరూ లేచి చప్పట్లు కొట్టడం అరగంట గంట అయింది, కొడుతూనే ఉన్నారు. తండ్రి ప్రేమ అది, తండ్రి ప్రేమ. నిన్ను సక్సెస్ గేట్ దగ్గరికి, లైన్ దగ్గరికి తీసుకుని పోతాడు ఆయన. నువ్వు పడిపోతే లేపుతాడు ఆయన, నువ్వు లేపిస్తే చాలు నిన్ను ఆధారంగా తీసుకుని పోతాడు నిన్న ఆయన. ఈ కుమారుడు విషయంలో చేసింది అదే. తప్పిపడి చెప్పి వదిలి పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు వాక్యం, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొక్క వస్తువులు నా యొక్క వచ్చుని ఎంత మాత్రమును ఎంత భయంకరమైన పాప అయినా సరే తిరిగి ఆయన ఎంతకు వస్తే దేవుడు ఆయన తప్పక క్షమిస్తాడు. అదంతా వాక్యం మనం చూడొచ్చు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీకు ముందు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి మన పవిత్రంగా ఒప్పుకుంటే ఇక్కడ నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమకు చెడు మాట విడిచినట్లా ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశంలో స్వస్థపరుస్తాను. మీరు యెహోవా వైపు తిరిగినట్లా. ఇవన్నీ మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు తిరిగాడు. లోన పశ్చాత్తాపం వచ్చింది, బుద్ధి వచ్చింది. బుద్ధి రావాలి. కొందరు కొట్టింటేనే బుద్ధి రావాల్సిన పని లేదు. అది మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అక్కడ వరకు మీరు వెళ్ళొద్దు నాయనా, అంతవరకు మీరు వెళ్ళొద్దు. సాతానుతో స్నేహం చేసినట్టు అవుతుంది. సాతాను నివాసం ఉండే ప్లేస్ పందులు. కాబట్టి నువ్వు చెడిపోతే, నువ్వు పాడైపోతే ఆ స్థాయికి నువ్వు వెళ్ళకముందే ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడినవి. బుద్ధి తెచ్చుకోవాలన్నమాట. అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కుమారుడు మొండివాడే తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట లేకపోతే మనం జాగ్రత్తగా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే వాడిని తీసుకొచ్చి రచ్చబండ దగ్గర తీసుకొచ్చి వీడు నా కొడుకు, వీడు మా మాట వినట్లేదని చెప్తే రాళ్ల చేత కొట్టి చంపాలి అని తండ్రి తీసుకెళ్ళాడా? కొడుకుని తీసుకెళ్ళాలి, వదిలేసాడు. ఎంత ప్రేమమేడు. అపరాధముల చేతను పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, ఈ కుమారుడు కూడా చచ్చిన వాడై ఉండగా వదిలేశాడు. వాడు తిరుగుబాటు చేసి అర్థమైంది దీనికి. వాడికి బుద్ధి వచ్చిన వాడే వస్తాడు అనుకున్నాడు, కానీ ఈయన మాత్రం వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోవాలి. గొర్రె తప్పిపోయింది, ఆయన వెతికాడు. నాణ్యం పోయింది, వెతికాడు. కుమారుడు తప్పిపోయాడు. రక్త సంబంధం నీకు ఇప్పుడు. గొర్రె స్థితిలో నేను వెతికాడు, తీసుకొచ్చాడు. వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు, నేను తీసుకు సంఘంలో చేర్చాడు. సంఘంలో తప్పిపోయావు, సంఘంలో వెతికారు. ఇప్పుడు నువ్వు కుమారుడు, రక్త సంబంధం. ఇప్పుడు నువ్వు రక్త సంబంధం ఇప్పుడు నువ్వు తప్పిపోతే నువ్వే తిరిగి రావాలి. అయితే నేను క్షమించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నా. అది మనకు సందేశం అన్నమాట. నేను క్షమించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నా. నేను కృపామయుడిని, కరుణామయుడిని, తండ్రిని మాత్రం దేవుడికి మాట్లాడుతున్నాను. చూస్తున్నాను, పరిగెత్తున్నాను. ఇక్కడ పరిగెత్తడం మీరు గమనిస్తే ఇట్లా కాదండి, జాగింగ్ కాదండి. గ్రీకులో వాడిన పదం లైక్ స్ప్రింట్లో 200 మీటర్ స్ప్రింట్లో పరిగెత్తారు చూడండి, ఎంత ఫాస్ట్ పరిగెత్తారు. అట్లా పరిగెత్తాడు. అలా పరిగెత్తాడు. తండ్రి నీ కోసం లాంగింగ్ ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా పిల్లవాడికి తప్పిపోయాడే, కోపంలో ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా, వేదనలో ఉన్నాడా, క్షమించలేకపోతున్నాడా, అసూయతో ఉన్నాడా? అసూయ ఉండడానికి వీలు లేదు, సమాధానంతో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ ముద్దు అంగీకారం. కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు. ఏనాడు అతను మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు. కుమారుడు ముద్దు పెట్టుకున్నట్టు అంగీకరించడం, యేసుప్రభుని అంగీకరించడం, లేదా ఇతన్ని కుమారుడు పరిస్థితి అంగీకరించడం. ఇంట్లో వెల్కమ్ చెప్పడం అన్నమాట. ముద్దు అంటే అంగీకారం, వెల్కమ్ చెప్పడం. నువ్వు నాకు ఇష్టమే, తిరిగి రాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి, ప్రశస్త వస్త్రం ఎవరిదైంది? ఇది వేరే కాదంట, తండ్రిదే కప్పాడు. తండ్రి తన వస్త్రాన్నే వాళ్ళ మీద కప్పాడు, అంతేగాని వేరే ఇంకొక వస్త్రం కాదది. నీతి వస్త్రం దేవుడు కప్పాడు మనకి. తండ్రి తన వస్త్రం కప్పి
నెక్స్ట్ మనం చూస్తే కొవ్విన గోడను తెచ్చి కొవ్విన గోడను తెచ్చి వధించి మనం తిరిగి సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి తప్పిపోయి దొరికించు అందరూ సంతోషపడతారు. జర్మనీలో ఒక చర్చిలో వాక్య పరిచయం జరుగుతుంది. ఒక పాస్టర్ గారు వాక్య పరిచయం చేస్తున్నాడు. ఒక ఎల్డర్లీ 78 years ఆయన లోన్ వస్తున్నాడు. ఈ పాస్టర్ గారు త్వరగా వాక్య పరిచయం ముగించి ఆయన పిలిచాడు. నాకు ఆయన తెలుసు, చాలా మంచి మనిషి, ఆయన తన కొన్ని విషయాలు మాట్లాడతారని చెప్పేసి ఆయన పిలిచాడు. ఆ ఎల్డర్లీ ఆయన 70-80 సంవత్సరాల మనిషి వచ్చాడు. వచ్చి ఆయన, నేను ఒకటే చెప్తున్నాను సంగమా, ప్రియమైన సంగమా, నేను ఒకటే మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన పసిఫిక్ మహాసముద్రంలో బోటు ప్రయాణంలో 3 యవనస్తులు బోటు ప్రయాణంలో పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్నారు. తండ్రి ఒడ్డునున్నాడు, తండ్రి ఒడ్డునున్నాడు, కుమారుని స్నేహితులు ఇద్దరు కలిసి 3 వెళుతున్నారు. లోనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అల వచ్చింది, బోటు తిరగబడింది. 3లో ఎవరికి కూడా ఈత రాదు. ఆ పక్కన ఉన్న తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి లోనికి వెళ్ళి అతని దగ్గర ఒక పెద్ద తాడు ఉంది. ఇప్పుడు ఆ తాడు విసరాలి, తాడు ఉన్న ఒకరే రక్షించబడతాం. 3 దారులు అయిపోయారు. కుమారుని చూశాడు. కుమారుడు ఆల్రెడీ మారు మనసు పొందుతున్నాడు కాబట్టి మై సన్ ఐ లవ్ యూ అన్నాడు. ఇటుపక్క ఇంకొక అతను చూశాడు, అతను కూడా మారు మనసు పొందాడు కాబట్టి అతను ఐ లవ్ యూ అన్నాడు. 3వ వ్యక్తికి తాడిసాడు. ఆ 3వ వ్యక్తి పట్టుకున్నాడు. 3వ వ్యక్తిని లాగా వచ్చేసాడు. యేసు ప్రభు నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితో అన్నప్పుడు తండ్రి ఆ కుమారుడు చెయ్యి విడిచేశాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, నా చెయ్యి పట్టుకున్నాడు. లైఫ్ లైన్ ఇప్పుడు మీకు ఇసిరేశాడు దేవుడు. లైఫ్ లైన్ సిద్ధంగా ఉంది. జీవరేఖ జీవితం మీకు ఇచ్చేసేటప్పుడు మీరు బ్రతుకుతారా చనిపోతారా తాడు మీ ముందు ఉంది. ఎవరు పట్టుకుంటే వాళ్ళు బ్రతుకుతారని చెప్పేసి ఆయన చెప్పేసి ముగించేసి వెళ్ళి చర్చిలో కూర్చున్నాడు. చర్చ అయిపోయింది. ఈ సండే స్కూల్ పిల్లలు కొంతమంది టీనేజర్స్ కొంచెం కొట్టిగా వెళ్ళి, తాత ఏం చెప్తావు తాత, నువ్వు చెప్పింది తప్పు కదా, ఏ తండ్రి అయినా కొడుకు వదిలేసుకుంటాడా, నువ్వు చెప్పిన స్టోరీ నమ్మదగ్గా లేదు. ఎందుకంటే ఏ తండ్రి తన కొడుకు వదిలేసుకుంటాడు, నువ్వు చెప్పిన తన స్టోరీలో తండ్రిని వదిలేశాడు కదా, కొడుకు వదిలేశాడు కదా అంటే ఆయన అన్నాడు, నాయన ఆ తండ్రి నేనే, ఈ పాస్టర్ గారే ఆ రోజు నేను రక్షించిన ఆయన అన్నాడు. యేసు ప్రభు తండ్రి యేసు ప్రభుని నీ కోసం నా కోసం వదిలేశాడు. వదిలేసి నీ చేయి పట్టుకున్నాడు, నా చేయి. ఆ లైఫ్ లైన్ ఇప్పుడు మనందరికీ ఉంది. సరి చేసుకోమంటున్నాడు ఆయన, సరి చేసుకోమంటాడు. ఆయన ఏమంటలా, సరి చేసుకోండి నా కుమారుడా నీ హృదయాన్ని సరి చేసుకోండి, శుద్ధి చేసుకోండి, నువ్వు నాతో ఉండు, నువ్వు పడిపోవటం, నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదు, తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడైతే మనం దొంగతనం చేయట్లేదు, లేదా వ్యభిచారం చేయట్లేదు, తిట్లు తిట్టట్లేదు, కానీ హృదయంలో తప్పిపోవు ప్రజలుగా మనం ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు అంటున్నాడు దేవుడు, వారి హృదయంలో తప్పిపోవు ప్రజలు, వారి హృదయం దూరంగా ఉంది. అనేకమైన విషయాలు మనం తప్పిపోతూ ఉండొచ్చు, బయటికి కనపడకపోని ఆయన అంటున్నాడు, ఇప్పుడు సరి చేసుకోండి సంగతులు సరి చేసుకోండి అన్న. నెక్స్ట్, ఉంగరం కుమారత్వానికి చిహ్నము మరియు ఉత్తమ వస్త్రం ఇస్తానికి తండ్రి కుటుంబం అంగీకారము. ఉంగరాలు బూట్లు ఇవన్నీ మనం చూస్తే సేవకులు ఆ రోజు ఇంట్లో సేవకులు ఎవరికి ఉంగరాలు అసలు చెప్పులు వేసుకోవడానికి వీలుండదు. ఆ రోజుల్లో సేవకులు చెప్పులు ఉండే కాదు, ఆయన చెప్పులు ఇచ్చాడంటే నువ్వు కుమారుడివే. మళ్ళీ తిరిగి ఉంగరం, యోసేపుకి ఉంగరం ఫలో పెట్టినట్టుగా ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటి, ఇవన్నీ కూడా కుమారత్వానికి అధికారానికి చిహ్నాలు. చాలా ఇక్కడ దేవుని కృప ఎంత చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అధికారం మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని జాలిపడి యెహోవా తనకు బైబిల్ జాలిపడు మనం నిర్మించారు ఇది తెలిసి మనం మంటి వారం అనే జ్ఞాపకము చేసుకుంటాం. తూర్పుకి పడవ ఎంత దూరం, భూమి మీద అయితే మనం కురిసాం, తూర్పుకి పడవకి ఎంత దూరం ఉండాలి, అది మళ్ళీ ఇట్లా రౌండ్కి వెళ్తుంది. అయితే ఈ విషయంలో మనం చూసినప్పుడు తూర్పుకి పడవకి ఎంత దూరమో ఎవరికి తెలియదు. అంటే అంతగా నీ పాపాలను క్షమించి ఆయన అసలు వాటిని దూరపరిచేశారు. అంటే ఎంత కృప అయింది. ఆకాశం భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉంది ఎవరికి తెలుసు. ఒక నక్షత్రం ఇంకో నక్షత్రం అంటున్నా కానీ ఇప్పుడు ఏం తెలియదు. ఈ నక్షత్రం మనం దాటడానికి ఇంకా ఉంది, ఎక్కడుందో ఎంతో ఎవరికి తెలియదు. అంటే అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. తీసాను నెక్స్ట్
ఇది కూడా మనకు తెలుసు. జకర్యా గ్రంథంలో యెహోషువ మరణ వస్త్రం ధరించున్నప్పుడు సాతాను ఫిర్యాదు అయి నిలబడినప్పుడు దూత చెప్తాడు, నో 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 మరణ వస్త్రాలు తీసేయని చెప్తారు అనమాట. ఆ విధంగా తండ్రి కూడా ఏం చేశాడు, నో 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 మీరు వస్త్రాలు ప్రశస్త వస్త్రం తీసుకురండి, నా కుమారుడు తగ్గిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ఎస్ మై సన్ ఈజ్ మై సన్. ఎవరైనా చెప్పుకుంటారు అట్లా. సో అంతగా దేవుడు నీ కోసం నా కోసం చెప్పుకుంటాడు. నెక్స్ట్ అసలు స్టోరీ ఇక్కడ ఉందన్నమాట. అతని పెద్ద కుమారుడు స్టోరీ అంతా ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది మనకి. ఆ స్టోరీ మొత్తం మనం గమనిస్తే అందరూ సంతోషంగా ఉన్నారు. గొర్రెల కాపరి సంతోషంగా ఉన్నాడు, ఆ స్త్రీ సంతోషంగా దొరికిందని చెప్పి ఆ చుట్టుపక్కల సంతోషంగా ఉన్నారు, తండ్రి సంతోషంగా ఉన్నాడు, చిన్న కొడుకు తిరిగి వచ్చాడు సంతోషంగా ఉన్నాడు, సేవకులు సంతోషంగా ఉన్నారు, ఆ విందు జరుగుతుంది, నాట్యం అన్ని జరుగుతుంది. కోపం వచ్చింది ఎవరికి? రావాల్సిన అవసరం ఉందా? ఎవరైనా చెప్పండి, రావాల్సిన అవసరం ఉందా? అతని కోపం న్యాయమైన కోపమేనా? యోనాకు కూడా కోపం వచ్చింది. నినివే పట్టణం విషయంలో యోనాకు కూడా కోపం వచ్చింది. ఈ కుర్రోడు, ఈ పెద్ద కుమారుడు తండ్రి క్షమించాడు, పెద్ద కుమారుడు కూడా తమ్ముడిని క్షమించాల్సిందే. నీ సహోదరుని నువ్వు క్షమించాల్సిందే. వాడు తిరిగి వచ్చాడు, సంతోషపడాలి. నువ్వు కూడా మా కొడుకు మా తమ్ముడు వచ్చాడు సంతోషించాలి. నువ్వేం చేసావు? ఒక దేవాలయంలో పరిసేడు సుంకరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, పరిసేడు ఎలా ప్రార్థన చేశాడు మనం చూసినట్టుగా పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే నీ మాట తప్పానా? నీకు ఎంత సేవ చేశాను, నేను ఎంత మంచిగా ఉన్నాను, నేను ఎన్ని మంచి పనులు చేశాను నీకు. ఈ నీ కుమారుడు వీడు ఏ విధంగా చెప్తాడు చూద్దాం. అంతటా దాసులు ఒకరిని పిలిచి ఏమిటని అడగగా, ఆ దాసులతో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను తన ఎంత సురక్షితంగా వచ్చినాక మీ తండ్రి కొవ్విని వదిలించినాడు. అయితే కోపపడి లోపలికి వెళ్ళకపోయాడు. కానీ తండ్రి మాత్రం వెలుపలికి వచ్చాడు, తండ్రి మాత్రం బయటకు వచ్చాడు. తండ్రి ప్రేమ చూడండి, తండ్రి బయటకు వచ్చాడు. కోపం వచ్చింది. తండ్రి మాట చదవకూడదు, తండ్రిని ప్రేమించాలి, రెండు సహోదరుని ప్రేమించాలి. నిన్ను అని నీ పొరుగువాన్ని ప్రేమించమనే దానికన్నా సహోదరుని ప్రేమించండి. నీ సొంత రక్త సంబంధం, నీకు కోపం ఎందుకు? ఆస్తిలో వాటా కోరుకుంటాడా? అది నీ ఆస్తి కాదు కదా, తండ్రిది, తండ్రి ఇచ్చింది కదా. క్షమించలేని స్వభావము నిన్ను బయట ఉంచుద్ది. క్షమించలేని స్వభావం కలవలేవు మనుషుల్లో. క్షమించలేని స్వభావం నీకు కోపం వస్తుంది. పెద్ద విందు జరుగుతుంది, అక్కడ నాట్యం జరుగుతుంది. తండ్రి ఏం చేశాడు తెలుసా? వాయిద్యాలు పెట్టాడు, నాట్యం జరుగుతుంది అక్కడ. ఆ విందు పెద్ద హాయిగా ఉంది. కానీ ఇతను ఏం చేశాడంటే బయట నిలబడి ఒక సేవకుడు పిలిచాడు. సేవకుడితో మాత్రం చక్కగా మాట్లాడాడు, ఏం జరుగుతుందయ్యా మా ఇంట్లో అన్నాడు. కానీ తండ్రితో మాత్రం కోపడుతున్నాడు. నెక్స్ట్ ఇన్ని ఏళ్ళ నుంచి నేను సేవించున్నానే, అందుకని తండ్రి ఇదిగో ఇన్ని ఏళ్ళు నేను సేవించున్నానే. తండ్రికి ఇంట్లో సేవకులు ఉన్నారు కదా, మరి కొడుకు సేవించడం ఏంటి? తండ్రికి ఇంట్లో పనులు లేరు, లెక్కలు చూసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, బండి తీసేవాళ్ళు తోడేవాళ్ళు ఉన్నారు, చెప్పులు తెచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు, తండ్రికి మంచులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈయనేమన్నాడు? నేను సేవ చేస్తున్నాను. తండ్రికి చేయాల్సింది సేవ, అది బాధ్యత, అది ప్రేమ. కానీ ఈయనేమనుకున్నాడు? నేను కూడా ఒక సేవకునే నీ ఇంట్లో. అంటే తండ్రిగా అన్న అంటే కుమారత్వంలో లేదు, నేను సేవకుడిగా నేను ఇంత సేవ చేశాను నీకు అంటే తన సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు దీన్ని. నేను నీతివంతుణ్ణి, నేను నీతివంతుణ్ణి. నీ నీతి అన్న చూసాను కదా, ఇంకా చెప్పాడు కదా, అన్న కృప వల్లనే రక్షించబడ్డాం, మన మంచితనం కాదు. మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. అయితే నీ ఆస్తిని వేసి తిరివేసి నీ కుమారుడు రాగానే కొద్దిగా అందుకు అతడు కుమారుడా నీ వల్ల నాతో కూడా ఉన్నావు, నావనే నీవి మనం సంతోషం ఆనందం చెప్తామే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి అతనితో. అరే నా తమ్ముడు రా, వాడు చనిపోయాడు రా, వాడు తప్పిపోయాడు రా, తిరిగి వచ్చాడు రా, వాడు ఆత్మీయంగా చనిపోయాడు రా, బ్రతికాడు రా, మనం ఆనందిస్తాం రా, మన తమ్ముడు రా, నా కొడుకే కదా మీరిద్దరు నాకు అన్నాడు. కానీ ఇతను మాత్రం కోపంతోనే ఉన్నాడు. నెక్స్ట్ లేదా అయితే అతను వెలుపలికి వచ్చి కోపడి లోపలికి రంగంలోకి అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకుంటున్నాడు. కానీ లోపలికి వచ్చాడా లేదా రాయలేదు బైబిల్లో. స్టోరీ అక్కడ వరకు వచ్చి బతిమాలుకున్నాడు.
అంటే ఏమైందంటే వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు. ఈ పరిసయ్యులు శాస్త్రులు మేము సెల్ఫ్ రైచియస్, మేము నీతిమంతులము, మేము అది చేయట్లేదు, మేము ఇది చేయట్లేదు, మేము అక్కడికి వెళ్తున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఈ సెల్ఫ్ రైచియస్ బ్యాచ్ పెద్ద కుమారుడు. ఈ చిన్న కుమారుడు మనల్ని సూచిస్తుంది. అన్యులైన మనం, పాపులము, శుంకరమైన మనం తిరిగి వెళ్తున్నాం. ఇవాళ సంఘంలో ఎక్కువ మంది అన్యులే ఉన్నాం, యూదులు తక్కువ మంది వస్తున్నారు దేవుని నమ్ముకున్నవాడు. సో అందుకని మొదటే చెప్పాడు ఆయన, ఈ ఉపమానం వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, వాళ్ళకి మనకు కలిసి చెప్తున్నాడు అనమాట. అంటే తిరిగి రావటం తండ్రికి ఇష్టం, తిరిగి రావాలి. కానీ ఇప్పుడు ఇద్దరు తప్పిపోయారు. దగ్గరుండి ఆయన తప్పిపోయాడు, దూరం వెళ్ళి వీడు తప్పిపోయాడు. కానీ వీడు తిరిగి వచ్చాడు, కానీ దగ్గరున్న ఆయన తప్పిపోయాడు. కోప్పడాల్సిన మరి ఏమాత్రం అంటే ఏం చెప్తున్నాడంటే, తండ్రి యొక్క క్షమాపణ కుమారుడిలో లేకుండా పోయింది కాబట్టి కుమారుడికి సంతోషం. కాబట్టి మనం మన అపరాధం చేసిన వారిని మనం తప్పక క్షమించాలి. నెక్స్ట్, అందుకు కుమారుడు, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషం ఆనందించి యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికడంతో చెప్తాను. నెక్స్ట్, అన్నయ్యలోకి వెళ్ళడానికి ఎందుకు? తన సోదరుని క్షమించి చెడిపోయిన సహవాసాన్ని పునరుద్ధరించడం వల్ల కలిగే ఆనందాన్ని, తన తండ్రిని సంతోషపెట్టడం వల్ల కలిగే ఆనందాన్ని, కుటుంబాన్ని మళ్ళీ ఏకం చేయడం వల్ల కలిగే ఆనందాన్ని అతను కోల్పోయాడు. అన్నయ్య ఒక సేవకుడితో శాంతియుతంగా మాట్లాడు, కానీ తన సోదరుడితో లేదా తండ్రితో శాంతియుతంగా మాట్లాడలేకపోవడం ఎంత వింత. మన దేవుడితో సహవాసం కోల్పోతే మన సహోదరులతో సహవాసం ఉండలేము. మరియు దీనికి విరుద్ధంగా మనం ఇతరుల పట్ల క్షమించిన వైఖరి కలిగి ఉంటే మనం దేవుడితో సహవాసంలో ఉండలేము. కాబట్టి మనం క్షమించాల్సిందే. తండ్రి క్షమించినప్పుడు మనమే పాటి వారం. క్షమించలేకపోవడం వల్ల మనలో కఠినత్వం వస్తుంది, మనలో దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. మనం ఇతరులు క్షమించలేకపోవడం మనలో ఆనందం లేకుండా పోయింది. నెక్స్ట్, ఈ సుంకర వలె అంటే అన్న ఈ సుంకరని చూస్తున్నాడు. అన్న సుంకర వలె ఉన్నాడు అనమాట. సుంకర ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఆ విధంగా, నేను ఎప్పుడన్నా వేస్ట్ చేశానా నీ డబ్బులు అన్నట్టు చెప్తాడు అనమాట. నెక్స్ట్, ఈ అధ్యాయంలో అన్న తప్ప అందరూ ఆనందం అనుభవించారు. గొర్రెల కాపరి, స్త్రీ మరియు వారి స్నేహితులు అందరూ కనుగొని ఆనందాన్ని అనుభవించారు. చిన్న కొడుకు తిరిగి వచ్చి ప్రేమలో దయగల తండ్రి శ్రీని ఆనందాన్ని అనుభవించాడు. తన కొడుకు సురక్షితంగా తిరిగిపోయిన ఆనందం తండ్రి అనుభవించాడు. కానీ అన్నయ్య తన సోదరుని క్షమించలేదు కాబట్టి అతనికి ఆనందము లేదు. అతను పశ్చాత్తాపడి విద్యుత్ హాజరయ్యేవాడు, కానీ అతను నిరాకరించాడు కాబట్టి అతను బయటే ఉన్నాడు. దయచేసి బయట ఉండకండి, లోనికి రండి. తండ్రి ఎంత దయగలవాడు చూద్దాం. యెహోవా, నీవు దోషం కనిపెట్టి చూసినప్పుడు ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయన జనులు లేదు భయభక్తులు నిలిపినట్టు నీ యొక్క క్షమాపణ. ఒకళ్ళు నీకు క్షమాపణ రావట్లేదంటే అడుగు, ప్రభువా నీ యొక్క క్షమాపణ దొరుకుతుంది కదా నాయన, ఆ క్షమాపణ తను క్షమించగలరు ప్రభువా, నాకు కూడా ఆ క్షమాపణ దయచేసి తండ్రి, నేను కూడా ఇతరులు క్షమించాలి ప్రభు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర లేదు, మనం ఎవరికి ఇవ్వలేము, ఉన్నదే ఇస్తాం. అదే తండ్రి అడగాలి, తండ్రి నేను ఎంతగా క్షమించాడు. సో తండ్రి అంటే నీకు క్షమాపణ దొరుకుతుంది, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్, తండ్రి యొక్క సంపూర్ణ విమోచన ఉంది. చాలా తండ్రి యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. తగ్గిపోయిన కుమారుని కలవడానికి పరిగెత్తిన అదే తండ్రి పెద్ద కొడుకుతో వేడుకుంటూ విందు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మన తండ్రి ఎంత దయగలవాడు, మరి మన బలిగింత పట్ల ఎంత ఓపిక గలవాడు. పెద్ద కొడుకు మరి అతని స్నేహితులకు విందు ఏర్పాటు చేయడం తను సిద్ధంగా ఉండేవాడు తండ్రి వివరించాడు, కానీ ఆ పిల్లవాడు అతన్ని ఎప్పుడు అడగలేదు. అంతేకాకుండా ఆస్తి విభజన జరిగినప్పటి నుంచి అన్నయ్య ప్రతిదీ తన సొంతం చేసుకున్నాడు, మరియు అతను దానితో తనకు నచ్చిన దాని మీద ఉపయోగించుకోగలడు. విడిపోయినప్పుడు కానీ ఆస్తి పెద్ద కుమారుడి, పెద్ద కొడుకు తన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు, కానీ తమ్ముడిని తిరిగి రావడానికి ఆయన అంగీకరించలేదు. అలాంటి మనసు మనలో ఉండకూడదు, మన మనసు విశాలం కావాలి. ఇక యోనా విషయంలో కూడా అదే జరిగింది. యోనా ఎందుకు కోపగించుకున్నాడు? నినివే పట్టణపు రాజులు ఇశ్రాయేలుని ఓడించి బానిసలుగా చేసుకుని చాలా హింసించారు. అలాంటి నినివే పట్టణానికి యోనాను పంపించి దేవుడు వాక్యం చెప్పమంటున్నాడు. కానీ యోనాలో ఏముంది? పగలు ఉన్నాయి. వీళ్ళు మమ్మల్ని, మా పితరుల్ని వీళ్ళు అణిచేశారు, బానిసలుగా చేశారు, చంపారు, సేవకులు వాడుకున్నారు, చాలా కష్టపెట్టారనే భావన మనసులో ఉండి, అంటే జాతి దేశం అన్నమాట. వాళ్ళకి సువార్త చెప్పడానికి అయిష్టంగా వెళ్ళాడు, వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళతో మారుమనసు పొందిన తర్వాత దీనికి కోపం వచ్చింది. దేవుడు వాళ్ళని చంపలేదని. దేవుడు క్షమిస్తే మనం ఎవరు అంటే క్షమించుకుని ఉంటానికి.
ఇంత ఘోర పాపినైన నీ పాపాన్ని దేవుడు క్షమించినప్పుడు వేరే వాళ్ళ పాపాన్ని నువ్వెందుకు క్షమించలేవు? దేవుడే నిన్ను క్షమించినప్పుడు అంటే మనం కనుక మన అపరాధాలు దేవుడు మనం క్షమించినట్టు మనం ఇతర అపరాధాలు క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడం దేవుని వారికి మనం క్లియర్గా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవాను ప్రతినిధితమైన మనం చేసాను, యెహోవాను ఉపయోగించిన న్యాయం అని అడిగాడు. ఆ తర్వాత యోనా కూడా ఏమైందో లేదు, యోనాకు అక్కడే ముగించిపోదు. అంటే ఈ యోనా కూడా బయట ఉన్నాడు. దేవుడు క్షమించినప్పుడు నువ్వు కూడా క్షమించాల్సిందే. దేవుడే క్షమించినప్పుడు నువ్వు ఎవరు ఎదురు చెప్పడానికి? నీకెందుకు కోపం? అక్కడ అన్నయ్య కోపం వచ్చింది, తండ్రి క్షమిస్తే అన్నయ్యకి ఎందుకు కోపం రావాలి? అంటే అన్నయ్యకి మారు మనసు లేదు, అన్నయ్యలో పశ్చాత్తాపం లేదు, అన్నయ్యలో క్షమాపణ లేదు. నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ బయట నిలబడకండి, లోపలికి వచ్చి విందును ఆస్వాదించండి. బయట నిలబడకండి, పెద్ద కుమారులాగా బయట ఉండకండి. క్షమించండి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి, లోనికి రండి, విందుని ఆస్వాదించండి. నెక్స్ట్ అంటే కృప మీకు మనందరికీ తోడుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ వాక్యం నుంచి మనం జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుంటాం. దేవుడు తన కుమారుని వదిలేశాడు, నిన్ను రక్షించాడు. అపరాధం చేత పాపం చేత చచ్చిపోయినప్పుడు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు తన కుమారుణ్ణి బలించి ఆ కొవ్విన దాన్ని వధించాడే, తన కుమారుని వధించాడు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం మనం చేస్తున్నాం కదా, ప్రభురాత్రి భోజనం రొట్టె పళ్ళు మనం తీసుకుంటున్నాం. అంటే ఏం చేశాడంటే తన కుమారుని బలించి నిన్ను రక్షించుకున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఇంతగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు తిరిగి వస్తే ఆయన నిన్ను ముద్దు పెట్టుకొని నిన్ను కౌగలించుకొని నీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తావు? ఇతరుల పాపాలు క్షమించడానికి నీకు ఇంకా ఎందుకు అడ్డానికి? ఆనందం కావాలి అన్నప్పుడు క్షమించాల్సిందే. సో 2 నిమిషాలు మౌనంగా మనం ఒకసారి పరిశీలించుకున్నాం. నీ పరలోక తండ్రి ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత క్షమాపణ గలవాడు, ఎంతగా నిన్ను ప్రేమించాడు, తన కుమారుడు వదిలేశాడు. ఇప్పుడు లైఫ్ మన ముందే ఉంది. ఆనందం పొందుదామా? అలాగే కఠిన హృదయంతో ఉందామా? మనం సెట్ చేసుకుందాం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువుగా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవమైన తండ్రి, ప్రభువా, పెద్ద కుమారులాగా నేను ఉన్నానా నాయన, చిన్న కుమారులాగా నేను ఉన్నానా ప్రభువా? తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి. నిజమే నాయన, నేను పెద్ద కుమారులాగానే ఉన్నాను ప్రభువా. నేను ఆనందం అనుభవించలేకపోయాను నాయన, నేను తమ్ముడిని క్షమించలేకపోయాను ప్రభువా. నా సొంత ఇంట్లో నా బంధువులను క్షమించలేకపోతున్నాను తండ్రి. నా తోటి క్రైస్తవులను నేను క్షమించలేకపోతున్నాను ప్రభువా. నా అన్నతో నాకు సంబంధం లేదు, నా తండ్రితో నాకు సంబంధం లేదు, నా అక్క చెల్లెలతో నాకు సంబంధం లేదు ప్రభువా. నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నాను, నేను ఆరాధిస్తున్నాను. దైవన తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభువా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. ఇంకా ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో నీకే తెలుసు, అది ప్రభువుకి తెలుసు. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో, పరిశీలించు, ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఎవరి మీద కోపపడుతున్నావో, ఎవరి మీద ద్వేషం పెంచుకుంటున్నావో నువ్వు ఒక్కసారి ప్రభువుని అడుగు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోతాను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోతండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నాయన తప్పిపోయిన కుమారుని ప్రేమించడానికి, క్షమించడానికి ఎంత గొప్ప త్యాగం చేసావు నాయన. వృద్ధాప్యం నుండి కూడా పరిగెత్తావు ప్రభువా, కౌగిలించుకున్నావు నాయన. వాసన వస్తుంది, పందుల మేపిన కుర్రోడు వాసన వస్తుంది నాయన. పాలస్తీనా ప్రాంతం ఆ ఎండకి ఎంత చెమట, ఎంత పందుల పొట్టు వాసన వస్తున్నా కూడా నువ్వు ముందు పెట్టుకున్నావు నాయన, నువ్వు కౌగిలించుకున్నావు. అపరాధం చేత పాపం చేత నాయన చచ్చిన నేను ఉన్నప్పుడు తండ్రి వాసన వచ్చింది, కంపు కొడుతుంది ప్రభా, నా జీవితం కంపు కొట్టింది నాయన. అయ్యో ప్రభా, అనేకమైన ఆలోచనలతో నా జీవితంలో నా మనసు చెడిపోయింది ప్రభా. నేనేం చెప్పను నాయన, నీకు ద్వేషంతో ఉంది నాయన, క్షమాపణ లేనితో ఉన్నాను నాయన, అనేకులతో గొడవ పడుతున్నాను ప్రభా. ప్రేమే లేదు నా ప్రభా నాలో. దయగల తండ్రి నువ్వు వెతుకుతూనే ఉన్నావు నాయన, నువ్వు వెతుకుతూనే ఉన్నావు ప్రభా, నువ్వు వెతుకుతున్నావు. ఆది కాలం నుంచి నువ్వు వెతుకుతూనే ఉన్నావు తండ్రి, ఇంకా నువ్వు వెతుకుతూనే ఉన్నావు ప్రభా. మధ్యాహ్న సమయంలో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, నా దేవ, ఒక తల్లిగా చేసావు, ఒక తండ్రిగా చేసావు, ఒక మంచి ఎక్స్పర్ట్ స్కిల్ వర్కర్గా చేసావు నాయన, ఒక మంచి పని నాకు ఇచ్చావు నాయన, ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు ప్రభా, ఒక మంచి
ఇదిగా నన్ను ఒక స్థాయిలో ఉంచావు, ఆఫీసర్ పోస్టులో ఉంచావు ఆయన. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఒక్కసారి అడుగుతాం. ప్రభు దేవుని వాక్యం రెండించగలిగిన బలమైన ఖడ్గం కంటే వాడిగా ఉంది, కీళ్ళను మూలు విభజించినంత దూరం మన ఆలోచనలు శోధిస్తున్నంతగా దేవుని వాక్యం మనలో ప్రవేశిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇదిగో మీరు మీ పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టాడు ఆయన కనికరం, ఆయన మిమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. అడుగుదాం, ప్రభువా నేను తప్పిపోయాను ఆయన, ఈ విషయం నేను తప్పిపోయాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ఆయన చెప్పి ఒక్క మాట నువ్వు చెప్తే తప్పిపోయిన కుమారుడు చెప్పకముందే ఆయన అంత చేశాడు. అయినప్పటికీ కూడా వాడు నోరు విడిచి చెప్పాడు, అయ్యా పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశాను అయ్యా, నేను పాపం చేశాను అయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఎంత మేలు, ఎంత శాంతి, ఎంత సమాధానం. కుటుంబాలలో కలహాలు రావడానికి కారణం ఇదే కదా, ఒప్పుకోలేకపోవటమే కదా, సారీ చెప్పలేకపోవటమే కదా, స్నేహితుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు ఇదే కదా, క్షమించలేకపోవటమే కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమా నా తమ్ముడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి అడగండి, ప్రభా నువ్వు వెతుకుతూనే ఉన్నావు నాయన, నేను ఈ విషయం తప్పిపోయిన ప్రభు అని చెప్పేసి ప్రభుని అడుగుదామమ్మా. ఆయన ఎంతో కనికరం గలవాడు. ఆయన ఎంతో వచ్చేవాడు, ఆయన తోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను ముట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు, నేను కౌగిలించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రభుని అడుగుదాం, ప్రభా నీకు వందనాలు ప్రభు నాలుగు. కంపు కొట్టే లాజర్ని ఆయన బ్రతికించాడు, మనం చూసాం కదా. ఆ కంపు 3 రోజులు 4 రోజులు అయినప్పటికీ కూడా ఆ కంపుని కూడా ప్రభు పరిశుద్ధంగా చేశాడు, జీవం కలిగించాడు దేవుడు. ఈ రోజు నువ్వు ఎంత చెడు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీ ఆలోచన ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ, ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ఒక్క మాట చెప్పు, ప్రభు నేను పాపి నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, పెద్ద కుమారులాగా నేను అలా ఉన్నా ఇలా ఉన్నానని కాకుండా ఒక్కసారి అడుగు, సుంకర్లాగా సరే ప్రభు నన్ను క్షమించున్నాయి, నన్ను బట్టే ప్రభు కుటుంబంలో ఈ తగాదాలు, నన్ను బట్టే ప్రభు ఈ సంబంధాలు చెడిపోయినాయి నాయన, నేనే కారణం ప్రభు. నా తెలివి అనుకున్నా, నా బుద్ధి అనుకున్నా, నా జ్ఞానం అనుకున్నా, నా చదువు అనుకున్నా ప్రభు, నేనే సంపాదిస్తున్నాను ఇంట్లో అనుకున్నాను నాయన. తండ్రి నన్ను క్షమించు ప్రభు, ఈ మధ్య కావాల్సిన నన్ను క్షమించు ప్రభు, నేను అడ్డుబండగా ఉన్నాను నాయన కుటుంబంలో ప్రభు, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభు అని ఒక్క చిన్న ప్రార్థన చేయగలిగితే, దయగల దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో సంచారం చేస్తున్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకోవడం సిద్ధంగా ఉంటున్నాడు. నీలో ఉన్న ఆ సమస్తం కూడా కరిగిపోతుంది. అపోస్తలుల కార్యం 10:14 మనం చూసినప్పుడు కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు ఆ మాట, ఇక్కడ తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నది ఒకే పదం వాడారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నిన్ను ఆవరిస్తున్నాడు, అదే పదం ఇక్కడ కూడా ఉన్నది. దేవుడు నీ మధ్య సంచారం చేస్తున్నాడు. ఒక్కసారి సే సారీ, లార్డ్ ఐ యామ్ సారీ, ప్రభువా నన్ను క్షమించు నాయన అని ఒక్క మాట చెప్పగలిగితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ చెడు నుంచి, ఆ దుఃఖం నుంచి ఎంత విడుదల నీకు. ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఆశ్చర్యకరంగా ప్రభువా నీ కృప ఎంత అమూల్యమైనది నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. యేసు ప్రభుని మా కోసం బలిగా ఇచ్చావు. మొదటి నుంచి మీరు వెతుకుతూనే ఉన్నారు ప్రభా. నిజమే నాయన, మేమంతా తప్పిపోయాం నాయన. ఇప్పుడు మేము క్రియల్లో కాదు నాయన, హృదయంలో తప్పిపోయామని కూర్చున్నాం తండ్రి. హృదయంలో వేషధారణ ప్రభా, అసహ్యత ఉన్నది నాయన, హృదయం కంపు కొడుతుంది తండ్రి, క్షమించలేదు.